నమస్తే ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో జిల్లా కలెక్టరేట్ కు వినతులు వెల్లువ. భూముల కేటాయింపులో తమ పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని వాపోయిన వికలాంగులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ముఖ్యమంత్రి జగన్లపై మరోమారు ధ్వజమెత్తిన నారాయణ. విజన్ లేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అభివర్ణన. యువత అభ్యున్నతి సాధించాలంటే టీడీపీని గెలిపించాలంటూ పిలుపు. సెబ్ ఎస్ఐపై దాడికి పాల్పడిన కోడిపందెం రాయుళ్లు. వాకాడు మండలం దుగ్గరాజపట్నం గ్రామంలో ఘటన. ఎస్ఐపై దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు. బీసీలపై జగన్ ది కపట ప్రేమ అన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. కొవ్వూరు బీసీ బహుజన సమర శంఖారావంలో వ్యాఖ్యలు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడు అన్న చందంగా తాము ఎన్నో పోరాటాలతో సాధించుకున్న దివ్యాంగుల కాలనీ ఏర్పాటు కావలి నియోజకవర్గం అధికారులు గాడులు కొడుతూ దివ్యాంగులకు భూములను అందించడంలో అవకతవకలకు పాల్పడుతున్నారని కావలి నియోజకవర్గ దివ్యాంగుల అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు వెంకట్రావు గౌడ్ ఆరోపించారు. కావలి నియోజకవర్గంలోని దివ్యాంగులకు ఎంతో కాలంగా పెను సమస్యగా మారిన భూ పంపిణీపై జిల్లా ఉన్నతాధికారులు అయిన దృష్టి సారించి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ హరినారాయణకు వినతి పత్రం సమర్పించారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతూ తమ దివ్యాంగుల సంఘం గత కొంతకాలంగా ఎన్నో పోరాటాలను చేస్తే చలించని శాసనసభ్యులు కేటాయింపులకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తే స్థానిక అధికారులు మాత్రం తమ పట్ల చిన్న చూపును చూపుతూ నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ తమను ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల దుశ్చర్యలతో విసిగి పేసారిపోయిన తాము జిల్లా కలెక్టర్ కు విన్నవించడంతోనే ఎంతో సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తానని హామీనిచ్చారని పేర్కొంటూ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దివ్యాంగులందరికీ ఒకే చోట ఇళ్ల స్థలాలు కావాలని ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, ఎమ్మెల్యే గారిని అందరం కూడా కోరడం జరిగింది. పోయిన 2022 ఆగస్టులో ఇళ్ల స్థలాల కోసం అన్ని సచివాలయాల కేంద్రాల్లో అప్లై చేసుకోమని వారు సలహా ఇచ్చారు. దాని ప్రకారమే అన్ని సచివాలయాల్లో 129 మంది దివ్యాంగులు అప్లై చేసుకున్నారు. వీళ్ళు ఏరివేత కార్యక్రమం పెట్టి 29 మంది ఎలిజిబుల్ అని చెప్పి దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు. కాబట్టి ఆ 29 మందికి కూడా అప్పుటాంచి తిప్పుకుంటానే ఉన్నారు, కానీ స్థలాలు చూపించట్లేదు, వాళ్ళు ఆ పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి ఎన్నిసార్లు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు బాగా స్పందించారు. మొత్తం ఆర్డీఓతో కూడా మాట్లాడారు. ఇప్పుడే ఇమీడియట్లీగా మీకు ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది లేదు, మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఆ కొరవాళ్ళు ఎంతమందితో అర్హత ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తామని కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి కలెక్టర్ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాము. విజన్ అన్నది ఎరుగని, అసలు రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో తెలియని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలోని 7వ డివిజన్ జలకన్య బొమ్మ నవాబుపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రతి గడపకు తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజలను అభ్యర్థిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనూ నెల్లూరు నగరంలోనూ బీటెక్, ఎంటెక్ లో చదివిన యువత అధిక శాతం ఉన్నా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉందంటూ మండిపడ్డారు. బీటెక్, ఎంటెక్ లో చదివిన యువత భవిష్యత్తు కలకలలాడాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టబోతోందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కాదే భూమి అనర్హమన్న చందంగా తవ్వకాలు సాగుతుంటే చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మస్తాన్ బాబు వ్యాఖ్యానించారు. పొదలకూరు మండల పరిధిలో సాగుతున్న అక్రమ గ్రావెల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పొదలకూరు మండల కేంద్రంలో పాటు అనేక గ్రామాలలో గత 15 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతుందనే విషయంపై స్థానిక అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించకపోగా ఫిర్యాదుదారుల పేర్లను అక్రమార్కులకు వైసీపీ నేతలకు చేరవేస్తూ దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పొదలకూరు మండలంలో జరుగుతున్న మాఫియాపై చర్యలు చేపట్టకపోయింటే రానున్న రోజుల్లో మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఒక పక్క మొగుళ్ళూరు అటవీ ప్రాంతంలో, మరో పక్క మరుపూరు అటవీ ప్రాంతంలో, మరో పక్క బెరిదోలు తిప్పలో మండలం 4 వైపుల నుంచి గ్రావిల్ మాఫియా గద్దల్లాగా దిగిపోయి గత 15 రోజులుగా అక్రమంగా అనుమతులు లేకుండా గ్రావిల్ విచ్చలవిడిగా తరలిస్తూ ఉన్నారు. మేము ఆ విషయాన్ని మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కానీ అక్కడ అధికారులకి ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా అనేక విషయాలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా కానీ స్పందించిన దాఖలాలే లేవు. ఇందులో పెద్దల హస్తం అక్కడ స్థానిక మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలంలో పెచ్చు వెళ్ళినటువంటి ఈ మాఫియా గ్రావిల్ మాఫియా, మరో పక్క క్వాడ్జీ అక్రమంగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ మొత్తం ప్రజా సంపదని దోచుకుంటుంటే అక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. ఎక్కడెక్కడ జరుగుతుందో అనే దాని ప్రకారం అర్జీ మూలకంగా ఇవ్వడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి. పొదలకూరులో జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని, గ్రావిల్ మాఫియాని అదుపు చేయాలి, ప్రజల సంపదని కాపాడాలని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ అర్జీ ఇచ్చాము. ఇవాళ ఫారెస్ట్ లేదు, ఫారెస్ట్ పారంబోకు లేదు, వ్యవసాయ భూమి లేదు, ఏది ఎక్కడ ఎవరిది లేదు. అంతా కాకని గోవర్ధన్ రెడ్డి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రిదే అంతా దోపిడీ. అంతా ఏడ దొయ్యాలన్నా మంత్రి అనుసంధానం ఉంటేనే దోపిడీ లేకుండా ఆయన ఉంటేనే మొత్తం ఎవరు పోయి అడిగినా కానీ మాకు మంత్రి చెప్పిండు మేము తీసుకుంటున్నాం అనే మాటే కానీ ఎవరిది పొలం అనే మాట కూడా లేని పరిస్థితుల్లో ఉంది. అంతా మంత్రిదే పొలము మంత్రిదే అన్నట్టు ఉంది. కానీ ఎవరు ఊళ్ళో రైతులు చేసుకుంటుండే ఆ రైతుల కాడ మేము అడిగి మేము వాళ్ళ కాడ తీసుకొని చేసుకుంటున్నాం అనే మాటే లేదు. మాకు మంత్రి చెప్పిండు మేము మంత్రి కాడ తీసుకుంటున్నాం, మీరెవరు అడగనాటికి అనే మాట మాట్లాడుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళ కలెక్టర్కి వచ్చి అర్జీ ఆయనకి బోధించుకుంటున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగ్గరాజుపట్నంలో కోడిపందాల రాయులు రెచ్చిపోయారు. దుగ్గరాజపట్నం గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు అన్న సమాచారంతో కోడిపందెందారులు ఆట కట్టించేందుకు వెళ్లిన సెబ్ ఎస్ఐ జయరావుపై కోడిపందెం నిర్వాహకులు పందెందారులు సంయుక్తమై ఎస్ఐ రాకను గమనించి ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎస్ఐ జయరావు తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఎస్ఐ కోడిపందెం రాయులు దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న సెబ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలింపు చర్యలను చేపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నాడని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలు శూన్యంగానే ఉంటున్నాయని దళిత ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ హరిబాబు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కేటాయించాల్సిన ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణకు వినతి పత్రం ద్వారా అభ్యర్థించారు. జగనన్న బడుగు వికాసం స్కీముల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్షన్ లో పలు పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించాల్సిన నిధులన్నింటినీ ఇప్పటి వరకు విస్మరించారని, వీటి కారణంగా తాము పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని వాపోతూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేసి తమ సమస్యలను పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20-25 బస్సుల్ని ఎంఎస్ఎంఈ స్కీమ్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మేము ఆర్టీసీకి రెంట్కి పెట్టి తిప్పుతా ఉన్నాం. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్సెంటివ్ కూడా అప్లై చేయడం జరిగింది.
అయినా ఇప్పటి వరకు ₹1 కూడా మాకు రిలీజ్ కాలేదు. తొందరగా ఇన్సెంటివ్స్ని ఇచ్చి ఈ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అనేటువంటి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో వీళ్ళందరినీ ఆదుకోవాలని ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి వినియోగించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపి మీకు వీలైనంత తొందరగా న్యాయం జరిగేటట్టు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ప్రసంగాలను దంచికొట్టే జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాల అభ్యున్నతి కొరకు తన ప్రభుత్వంలో నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే బహిర్గతం చేయాలని మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. కోవూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన జయహో బీసీ బహుజనుల సమర శంకరావం బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ వర్గానిపై కపట ప్రేమ చూపే జగన్మోహన్ రెడ్డి మరోసారి కూడా బీసీ వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకుని గెలుపొందాలని కుట్రలకు తెరలేపుతున్నారని, కానీ ఈసారి బీసీలు ఎవరు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. బీసీల అభ్యున్నతి సాగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని, మొట్టమొదటి నుండి బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించే పార్టీ ఏకైక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. బీసీలపై పరితపించే తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకి నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఆనాడు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అనే ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయన ఇచ్చినటువంటి ఆ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వల్ల అనేక మంది సర్పంచ్లుగా, అనేక మంది జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం వచ్చింది. అదే కాదు, కేంద్ర మంత్రులుగా పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు అటువంటి బీసీలకు ఉన్నటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 20% రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా దాన్ని 34% తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల మంది నాయకత్వం బీసీల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రబన్ని 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ని ఇవాళ 10% కోత కోసి 24% తగ్గించడం వల్ల దాదాపు 16,800 రాజ్యాంగపరంగా కావాల్సినటువంటి కుర్చీలో కూర్చోవలసినటువంటి మన బీసీ సోదరులు ఇవాళ హక్కుని కోల్పోయారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి దానికోసం మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో సుప్రీంకోర్టులో పోరాడాం. కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసులు వాదించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పెడతారు, కానీ మన బీసీలో హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ని కోర్టులో కనీసం లాయర్ను కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఒకసారి బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. మళ్ళీ మనం మోసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం చేశాడు ఈ బీసీలకి? ఇవాళ కనీసం ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కానీ, ఒక బీసీ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉందా? లోకేష్ గారు ఒంగోలు వచ్చినప్పుడు బీసీల కోసం ఒక సమావేశం పెడితే ఇలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ చెప్పుకోవడం జరిగింది. మునిరాజం అని చెప్పి కాళహస్తి నియోజకవర్గం ఒక రజక సోదరి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది. దానికోసం ఆవిడ మీద పట్టికోటి పీకేస్తే రోడ్డున పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆవిడని పిలిచి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా వచ్చి లోకేష్ గారు చెప్పారని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? పెయిడ్ ఆర్టిస్ట్ అంట. అంటే మన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుని మన బాధలు చెప్పుకుంటే వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులా కనపడతా ఉన్నామంటే ఒక్కసారి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కావల నుంచి తడదాకా వచ్చి చూడండి. తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టామో, మల్టీపర్పస్ తుఫాన్ షెల్టర్లు. కోవూరులో 8 కట్టాడు సీనన్న, 8 కట్టాడు విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లో తుఫాన్ షెల్టర్లు.
ఎప్పుడో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం దగ్గర పనపూడికి అల్లూరికి బ్రిడ్జి కడతామని చెప్పారు, పైడేరు. 30 సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి. తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అనేక ప్రభుత్వాలు మారినాయి. అక్కడ కావల్లో మస్తాన్ రావు ఓడిపోయినా, కోవూరులో సీనన్న గెలిచిన, ఇద్దరం మాట్లాడుకొని బ్రిడ్జిని కట్టి ఓపెనింగ్ చేశాం. జోలదిన్నే ఎప్పుడో 1979లో పెద్ద గాలివాన్ అని చెప్తుంటారు. ఆ గాలివాన్ అప్పుడు వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రి వాగ్దానం చేసిపోయారు, చెప్పలేరు మీద బ్రిడ్జి కడతామని. బ్రిడ్జి కట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశాం. మత్స్యకార గ్రామాల్లో కావిలి మండలం అయినా, బోగోలైనా, అల్లూరైనా, విడవలూరైనా, ఇందుకూరుపేట అయినా, అది ముత్తుకూరైనా, వెంకటాచలమైనా, గూడూరు, తడ, సుళ్ళూరుపేట, కోట, వాకాడు మండలాల్లో మీరు చెప్పుకునేదానికి ఒక్క పనైనా మేము చేశాం మత్స్యకార గ్రామాలకని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చేనేత కార్మికులు మామ ప్రభుత్వం, జగన్ మామ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పేదానికి ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నా. తెలుగుదేశ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. ఆదరణ పథకం ద్వారా మగ్గాలు 10% సబ్సిడీ, నూలు, ఇల్లు, వర్కింగ్ షెడ్లు ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? మనం పోలవరెడ్డి కాకపోతే నల్లపురెడ్డి అవుతాడు, సోమిరెడ్డి కాకపోతే కాకాని అవుతాడు, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు. మనకి ఎవరు చేస్తున్నారో గుర్తించుకోవాలి. అక్రమ లేఅవుట్ దారులతో చేతులు కలిపి ఇరిగేషన్ అధికారులు అక్రమాలకు తెరలేపుతున్నారని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నేత పందింటి సుబ్బయ్య మాదిగ ఆరోపించారు. నెల్లూరు నగరంలోని నావబాదల దుర్గాదేవి ఆలయం వద్ద అక్రమ లేఅవుట్లపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. నగరంలోని నవబాల దుర్గాదేవి ఆలయ సమీపంలో దళితులు నివసించే భూముల పట్ల అనుచితంగా వ్యవహరించి నివాసాలను తొలగించిన ఇరిగేషన్ అధికారులు అక్రమ లేఅవుట్లపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని కారణం ఏంటోనని చెప్పాలంటూ ప్రశ్నించారు. దళితుల నివాసాలకు తొలగించడంలో పెట్టిన శ్రద్ధ అక్రమ లేఅవుట్లను తొలగించేందుకు కూడా పెట్టాలని, లేకుంటే రానున్న రోజులలో ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా వెనకడబోమని హెచ్చరించారు. అక్రమ లేఅవుట్లో ఇరిగేషన్ అధికారులు లేఅవుట్లతో కుమ్మక్కయి అక్కడ నివసిస్తున్న పేద ప్రజల్ని కూల్చేయటం జరిగింది. అదే పొట్టేపాలెంలో అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఇరిగేషన్ ల్యాండ్లో ఎకరాలు ఆక్రమించుకొని లేఅవుట్లు వేసేసి ఈరోజు దర్జాగా అమ్ముకుంటూ ఉన్నారు. వాళ్ళ జోలికి మాత్రం ఏమాత్రం కూడా ఇరిగేషన్ అధికారులు పోవట్లేదు. వాళ్ళ కాడ కోట్ల రూపాయల చేతులు మారున్నాయి. అందులో ఉదాహరణకి వాళ్ళు డబ్బులు తీసుకున్న సందర్భాలు అన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అందువలన ఈ ఇరిగేషన్ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈరోజు మేము ఇరిగేషన్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈ ఇరిగేషను ఏఈ శ్రీకాంత్, అదేవిధంగా ఈ నాగరాజు గారు ఈరోజు దళితుల మీద దౌర్జన్యం కాండం దోగించి ఈరోజు నట్టేట రోడ్లో పడేశారు. ఈరోజు వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో జిల్లా కలెక్టరేట్ కు వినతులు వెల్లువ. భూముల కేటాయింపులో తమ పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని వాపోయిన వికలాంగులు. తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ముఖ్యమంత్రి జగన్లపై మరోమారు ధ్వజమెత్తిన నారాయణ. విజన్ లేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అభివర్ణన. యువత అభ్యున్నతి సాధించాలంటే టీడీపీని గెలిపించాలంటూ పిలుపు. సెబ్ ఎస్ఐపై దాడికి పాల్పడిన కోడిపందెం రాయుళ్లు. వాకాడు మండలం దుగ్గరాజపట్నం గ్రామంలో ఘటన. ఎస్ఐపై దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు. బీసీలపై జగన్ది కపట ప్రేమ అన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. కొవ్వూరు బీసీ బహుజన సమర శంఖారావంలో వ్యాఖ్యలు.
ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.